హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా బెండకాయతోని జోమ్ పచ్చడి చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఇది జోమ్ పచ్చడిలో ఇది రెండో రకం అండి. ఈ టైప్ చేస్తే టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ఒకటో రకంలో ఏందంటే బెండకాయలని ఉడకబెట్టి ఆ టైప్‌లో చేస్తారు. ఇది దానిని మించిన టేస్ట్‌తోని చాలా అంటే చాలా బాగుందండి. ఈ టైప్‌లో ఖచ్చితంగా చేసి చూడండి. రుచి మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఎలా చేయాలంటే ముందుగా మనం బెండకాయలని తీసుకోవాలండి. అది మంచి లేత బెండకాయలని తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకుందామండి. ఈ బెండకాయలను కూడా మనం దాదాపు అంటే ఒక ఇంచు సైజులో కట్ చేసుకుంటే సరిపోద్దండి. అంటే మరీ ఎక్కువ పొడవు కూడా అవసరం ఉండదు. ఓకేనా? ఈ టైప్‌లో మనం కట్ చేసుకున్న తర్వాత అది మనం కట్ చేసేటప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలండి. ఈ బెండకాయని కట్ చేసేటప్పుడు లోపల పురుగు అలాంటివి ఉంటాయండి. అలాంటివి మాత్రం ఖచ్చితం చూసి అలా ఉన్న వాటిని మాత్రం తీసేసుకునేసి ఇంకా ముదురు కాయలున్నా కూడా వీటిని కూడా ఎక్కువ శాతం వాడొద్దండి. ఓకేనా? మంచి ఫ్రెష్ అయినయి లేత కాయలు తీసుకునేసి ఈ టైప్‌లో కట్ చేసి ఇవి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టిన తర్వాత దాంట్లో ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి దాదాపు ఒక 10, 12 వరకు ఎండుమిరపకాయలు వాటిలో వేసుకునేసి ఇలా సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట హైలో పెట్టొద్దు. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి. సన్న మంట మీద ఏంటంటే లోపల వరకు బాగా వేగుతాయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఇవి 2 వేసేసుకునేసి వీటిని కూడా కొంచెం సన్న మంట మీదనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి ఎర్రగా ఎంత బాగా మనం సన్న మంట మీద ఫ్రై చేస్తామో టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మంచి కలర్ఫుల్‌గా కూడా సూపర్‌గా ఉంటుందండి. చూస్తేనే తినాలనిపించే విధంగా ఆ టైపు మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకునేసి దీంట్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి దాంట్లో కట్ చేసిన బెండకాయల్ని వేసేసుకునేసి ఇలా బాగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా మంట హైలో పెట్టకుండా మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా తిరిగేసుకుంటూ వీటిని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలు వేసుకునేసి ఆ తర్వాత చింతపండు కొద్దిగా వేసుకుందామండి. ఆ చింతపండు కూడా దాదాపు ఒక నిమ్మకాయ సైజు వేసుకునేసి అది విడదీసి వేసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అవుద్దండి. కాకపోతే చింతపండు వేసినప్పుడు మాత్రం కలుపుతూనే ఉండాలండి. లేదంటే అడుగంటుకునేసి కొంచెం పొగ వాసన వస్తుంది. ఇవి బెండకాయలు, టమోటాలు ఇవన్నీ బాగా మెత్తబడేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఆఖరన ఒక పిడికెడు కొత్తిమీర వేసుకునేసి అది కాడలతో సహా వేసుకోవాలండి. కాడలు ఉంటేనే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఆకు కన్నా కాడలు ఎక్కువ ఉండాలి. ఓకేనా? ఆ టైప్ తీసుకునేసి ఇందులో వేసి ఇది మొత్తం కూడా మెత్తబడేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడేంటంటే మనం ఒక దబ్బను చూసి అలా నలపంగానే ఇలా సింపుల్‌గా వచ్చే విధంగా అంత సింపుల్‌గా వేగిపోవాలండి. ఆ టైపు వేగేంత వరకు మాత్రం వీటిని ఖచ్చితంగా వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్‌లో మంచి కలర్ వస్తుందండి. ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి వీటిని మనం బాగా చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక రోలు సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసిన ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నిటిని మనం కచ్చా పచ్చాగా అయితే దంచేసుకోవాలి. ఇవేంటంటే ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి సింపుల్‌గానే మెదిగిపోతాయండి ఈ రోట్లోను. ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకునేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు దాదాపు ఒక గడ్డ వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా మనం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాం కదా కొంచెం సింపుల్‌గానే తొందరగా మెత్తబడద్ది. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ టమోటాలు, బెండకాయలు ఇవన్నిటిని దాంట్లో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త కిందకి మీదకి తిరగేసుకోవాలి. ఎందుకంటే రోకలతో దంచి ఉన్నాం కాబట్టి అడుగున అతుక్కొని ఉంటుంది. అందుకోసం అనేసి ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే మొత్తంకి బాగా కలిసిపోతుంది. ఈ విధంగా కలిసిన దాన్ని ఇప్పుడు మనం దీన్ని కూడా కచ్చా పచ్చగా దంచేసుకోవాలండి. ఎట్లా అంటే ఈ బెండకాయలు మరీ మెత్తగా గుజ్జులాగా అయిపోయే విధంగా కాకుండా కొంచెం అంటే తొక్కగా కనపడే విధంగా బెండకాయల్ని మనం అలా దంచేసుకోవాలి. అప్పుడే తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ టైప్ వచ్చిన తర్వాత ఒక ఆనియన్ తీసుకునేసి దాన్ని 2 భాగాలుగా కట్ చేసి అందులో వేసేద్దాం. వేసేసి ఒక్కొక్క దెబ్బని ఇలా చితక పొడి చేయాలండి. అంటే మెత్తగా గుజ్జులాగా చేయకుండా కొంచెం దెబ్బ ఉండే విధంగా ఈ ఆనియన్‌ను కూడా అలా దంచేసుకుందాం. అప్పుడేమవుద్దంటే ఇందులోకించి నీరు శాతం అన్నది బయటకొచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చట్లో కలిసిపోద్ది. కట్ చేసేస్తే మాత్రం అంత రుచి మాత్రం అనిపించదండి. ఓకేనా? అందుకనేసి ఇలా రోకలతోనే కచ్చా పచ్చాగా దంచితేనే ఆనియన్ రుచి పచ్చట్లోకి వచ్చి
చాలా బాగుంటుంది. ఇప్పుడేం చేద్దామంటే మంచి గుజ్జులాగా అయ్యే విధంగా మంచి జిగటొచ్చేలాగా మనం దీన్ని బాగా రుబ్బేసుకోవాలండి. అప్పుడే దీనికి రుచి చాలా బావుంటది. ఇలా జిగటగా పచ్చడి మారితే అది తింటుంటే ఎంత బాగుంటదంటే అంత బాగుంటదండి. చూస్తేనే నోట్లోంచి నీళ్ళొచ్చే విధంగా అంత బాగుంటుంది. అందుకనేసి ఈ టైప్‌లో మనకి జిగటనేది రావాల. ఇలా వచ్చాక ఇప్పుడు తీసేసి మనం ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇక దీన్ని తాలింపు అలాంటియి ఏమి ఏసే అవసరం లేదండి. ఇలా ఈ విధంగానే దీన్ని తీసుకునేసి తినాలండి. అంత బాగుంటుంది. ఇంకా రోట్లో గూడా కొద్దిగానే నీళ్లు పోసి అలా తొలిపి అందులో వేసేసుకునేసి తిని చూడండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ టైప్‌లో చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇలా పల్లెటూరు స్టైల్‌లో ఎంత బాగుంటదో తెలుసా? ఇది ఖాళీ చూస్తేనే లేని ఆకలి గూడా పుట్టుకొస్తుందండి. అంత మంచి రుచిగా ఉంటుందిది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ టైప్‌లో ఈ బెండకాయతోని టమోటా కలిపి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. రైస్‌లోకి గాని, ఏ దేంట్లోకైనా సరే రాగి సంగటున్నా గూడా అంత బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి.